చికెన్ బిర్యానీ తినాలనుంది కానీ వండుకునేంత టైం లేదు. అలాంటప్పుడైతే ఇలా చికెన్ పులావ్ కుక్కర్లో చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. అసలు చికెన్ బిర్యానీ కూడా గుర్తురాదు, అంత టేస్టీగా ఉంటుంది. పదండి ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే చికెన్ క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, చికెన్ మసాలా, పెరుగు అయితే కలిపి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోండి. కుక్కర్లో ఆయిల్తో పాటు ఒక 2 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్, టమాటో, మిర్చి అయితే వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఆనియన్ తొందరగా ఉడకడానికి అయితే కొంచెం అంత సాల్ట్ వేసుకోండి, దాంతోపాటు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆల్రెడీ వాష్ చేసుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకోవాలి, నార్మల్ రైస్ తీసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసేసుకొని 3 విజిల్స్ అయితే పెట్టేసుకుంటే మనకు గుమగుమలాడే చికెన్ పులావ్ అయితే రెడీ అవుతుంది. దాంతో పాటు